హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాహ్నవి పున్నాని. ఈరోజు నేను మీకు నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మనకి చేపల పులుసు తిక్కగా కావాలంటే ఆనియన్ పేస్ట్ ఎక్కువ చేసుకోవాలి. లేదు మనకు కొంచెం పలుచగా ఉంటే సరిపోతుంది అనుకుంటే కొంచెం తక్కువ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అది ఆయిల్ అంతా పైకొచ్చి మగ్గే వరకు అది ఫ్రై చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేస్తూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతూ ఉంటుంది, టేస్ట్ మొత్తం పోతుంది చేపల పులుసుది. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అందులో వేసి అస్సలు కలపకుండా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో వదిలేయాలి. కొంచెం కారం వేసుకొని సాల్ట్ వేసుకొని చింతపండు పులుసు వేసుకొని స్టవ్ మీద ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగపెట్టి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో మరగపెట్టుకుంటే మనకి కావాల్సిన చేపల పులుసు రెడీ అయిపోద్ది. టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.